ఆధ్యాత్మిక గురువు సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీస్సులతో స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ గురు పౌర్ణమి వేడుకలను కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ కు చెందిన ప్రముఖ విద్యావేత్త వంగపల్లి రాజేశ్వర్ తో పాటు పలువురు ముఖ్య అతిథులుగా హాజరై శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను ఎలా కలపాలోనంటూ అందించిన సందేశాలను ప్రవచనాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వంగపల్లి రాజేశ్వర్ మాట్లాడుతూ జ్ఞానానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే మనిషికి భౌతిక ఆధ్యాత్మిక జీవితం రెండు ఉంటాయని, భౌతిక ఆధ్యాత్మికలు రెండు ఏకకాలంలో పనిచేయలేకపోతే జీవితం ఒకే వైపు బరువున్న త్రాసులా ఉంటుందన్నారు. ఇదే జీవిత సత్యమని, ఇది తెలుసుకొని సమానంగా ఆచరిస్తే మనిషి పరిపూర్ణ జీవితాన్ని గడపగలుగుతారన్నారు. కానీ ఇది తేలికైన విషయం కాదని, గురు ముఖాథ జ్ఞానాన్ని సాధించే మార్గాన్ని తెలుసుకున్న వారే ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారన్నారు. మనుషులు ఎదుటివారి ఇబ్బందిని, వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకోవటమే నిజమైన మానవత్వమని, మన బాధే గొప్పదని, సమాజంలోని ఇతర బాధలన్నీ విలువలేనివిగా భావించటం సరికాదన్నారు. జీవిత ప్రయాణంలో మొదలు చివరు మన చేతుల్లో లేదని, మధ్యలో ఉన్న జీవితమే మనదని, అందుకే దాన్ని అర్థవంతంగా సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జోనల్ ఇన్ఛార్జ్ ఈఎల్పి రాజు, స్ఫూర్తి కుటుంబ సభ్యులు సత్యనారాయణ, లింగారెడ్డి, మధుసూదన్, సావర్కర్, శివ తదితరులు పాల్గొన్నారు. మా కళాశాలకు రావడం జరిగింది. నేను విడ్జీ జూనియర్ కాలేజ్ చైర్మన్, అలాగే స్లేట్ హై స్కూల్ అండ్ బోధిసత్వ ఒలింపియాడ్ రెండు స్కూల్స్ కూడా, 3 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా నేను చైర్మన్గా ఉన్నాను. వీళ్ళు మధుసూదన్ రెడ్డి సార్ అండ్ పుష్పలత మేడం ఆ టీం వచ్చి నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాట కూడా, ప్రతి విషయము కూడా, ప్రతి అక్షరము కూడా నిజంగా 24/7 అది విద్యార్థులకు అవసరమైనదే. విద్యార్థుల కోసమే గురువు గారు చెప్పిన ప్రతి మాట విద్యార్థులను అవలంబించడానికి తాను తీసుకున్నటువంటి అధ్యాయం లాగా నాకు అనిపించింది. నిజంగా ఆ రోజే నా మనసులో బలంగా నేను నిర్ణయం చేసింది ఏంటంటే, ఇది అంతా కూడా నిజంగా కూడా వయోవృద్ధులకు లేకపోతే పెద్దవాళ్ళకు కాదు, ఇది మనం ఖచ్చితంగా బాల్యం నుంచే తరబీదు ఇవ్వాల్సినటువంటి అంశంగా నేను ఆ రోజు ఫైనలైజ్ కావడం జరిగింది. ఇలాంటి